హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రైతియ క్రియేటివ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్బ్‌గా ఉన్నాను. మీరందరూ సూపర్బ్ డూపర్బ్‌గా ఉండాలని బాబాని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ మాట. నేను ఎలా అంటే మీకు క్వాంటిటీతో చెప్తాను నేను. పన్నీర్ 150 గ్రామ్స్ తీసుకున్నాను. కాజు 80 గ్రామ్స్ తీసుకున్నాను. గ్రీన్ పీస్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. టమాటో 6 పీసెస్ మిక్సీ కొట్టేసి అది ప్యూరీగా చేసుకోండి. అండ్ ఆనియన్స్ ఏమో చిన్న చిన్న ముక్కలు ఒక 4 తీసుకున్నాను పెద్దది. అండ్ కరివేపాకు, కొత్తిమీర. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత నేను పన్నీర్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను కదా! అది ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాలన్నమాట. డీప్ ఫ్రై అంటే నార్మల్ ఫ్రై చేయండి. కొంచెం రెడ్డిష్‌గా ఉండి నాది మాత్రం కొంచెం డీప్ ఫ్రై అయిపోయింది. ఏమి అనుకోకండి. పర్లేదు నేను తింటాను కాబట్టి ఐ లవ్ పన్నీర్ కాబట్టి ఇట్స్ ఓకే మాట. పన్నీర్‌ని అలా ఫ్రై చేసుకున్న తర్వాత అది కొంచెం వాటర్‌లోకి తీసేసుకున్నాను. చూసారా? అది ఇంకొక ట్రిప్ మాట. వేసుకొని ఈ 2 కలిపేసి పక్కన పెట్టుకున్నాను నేను. వాటర్‌లో నానేసుకుంటే కొంచెం అది సాఫ్టీగా ఉంటది. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వదు. మీరు చూస్తారు కదా! అండ్ అదే కళాయిలోనే నేను ఐయామ్ సో సారీ. ఆహ్, కాజును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. లైటిష్‌గా గోల్డ్ కలర్ వస్తే చాలు. మరీ ఎక్కువగా అయితే మాడిపోతాయి. అవి కూడా పక్కన పెట్టేసుకోవడమే. సేమ్ బాండీలో ఆయిల్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి మరి ఆయిల్ వేయవసరం లేదు ప్రస్తుతానికి. అండ్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకుంటూ ఆహ్, కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంకేంటి మీరెలా చేసుకుంటారు ఈ రెసిపీని? నేనైతే ఇలాగే చేసుకున్నానండి. ఇంకా కొత్తగా చేయాలంటే కొత్తగా చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా! హనీ ఛానల్‌లో అందరూ ఎలా చేస్తున్నారో కాకుండా నాది కూడా కొంచెం సిమిలారిటీగా ఉన్నా సరే నా స్టైల్‌లో చేస్తాను. మీరెలా చేశారో అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేసాననమాట. అది వేసి చాలా మగ్గాలన్నమాట. మగ్గి ఆయిల్ అనేది బాగా తేలాలి. ఇప్పుడే కాదు ఏ టమాటా మనం ప్యూరీ గానీ ఏదైనా వేసినా మనకి పైకి ఆయిల్ తేలాలి. దగ్గరగా మగ్గాలి. లేదంటే పచ్చి వాసన ఉండిపోతదనమాట. అండ్ గ్రీన్ పీస్‌ను కాజు కూడా వేసేసి కలుపుతూ దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట. పక్కన పెట్టేసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ అయిన తర్వాత ఇది ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చెప్తున్నాను నేను. అదే వీడియో వెళ్ళిపోతుంది. కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెం దగ్గరికి మగ్గాలి. మగ్గిన తర్వాత మనము మసాలా సామాన్లు ఉంటాయి కదా! ఒకటి మిర్చి పౌడర్ అంటే కరివేపాకు గానీ, పసుపు నేనేసినవి అండ్ వెజ్ మసాలా ఇవన్నీ వేసి కలుపుకుంటూ దగ్గరికి అయిన తర్వాత నేను పన్నీర్ ముక్కలు పెట్టాను కదా! పన్నీరు వాటర్‌లో. ఆ పన్నీర్ వాటర్‌లో ఉన్నది కూడా దాంతో పాటే నేను వేసేసాను. వేరేగా నేను వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఏ వాటర్ అయితే నేను పన్నీర్ డిప్ చేసుకున్నానో ఆ పన్నీర్ వాటర్ కూడా వేసేసి దగ్గరగా మగ్గనిచ్చాను. ఎలా అంటే ఇప్పుడు చూడండి మనం కలుపుతూ ఉంటే అది చూస్తూ ఉంటేనే మనకి ఇది బిర్యానీలో గానీ, రోటీస్‌లో గానీ, నాన్స్‌లో గానీ యమ్మీగా ఉంటదన్నమాట. ఇలాగా నా స్టైల్‌లో పన్నీర్ కాజు గ్రీన్ పీస్ కర్రీ చేశానన్నమాట. మీ స్టైల్‌లో ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంతవరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా మన నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్. బాయ్. థ్యాంక్ యూ.